నమస్తే. వెల్కమ్ టు సర్వీస్ బిజినెస్ ఐడియా. చాలామందికి మేడం ఓకే అంటే నాకు స్కిల్స్ అంతగా లేవు, కాకపోతే నేను చాలా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్ టైప్ ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అంటే సర్వీస్ చేయడం అంటే ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఖచ్చితంగా సర్వీస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. అది ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ఆర్ఫనేజ్ కావచ్చు, ఇంకా బ్లైండ్ హోమ్ ఏజ్ ఉంటాయి. అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు డూ యాజ్ ఏ హ్యూమన్స్. అదొక పార్ట్ ఉంటుంది. కానీ ఇటువంటి వీటితో త్రూ కూడా మనకు బిజినెసెస్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి. సర్వీసెస్ త్రూ బిజినెసెస్ అనేది చాలా ఉన్నాయి. అలాగే మనకు అంటే మనము చాలా వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్లీ కాదు కొన్ని ఇయర్స్ ముందు ఇది జిఎస్టీ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదొక సర్వీస్ బేస్డ్ బిజినెస్ అని మనము ఖచ్చితంగా తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకు సర్వీస్ బేస్డ్ బిజినెస్ అంటే వాళ్ళ పనిని మీరు హాయిగా కూర్చున్న చోట కూర్చొని వాళ్లకు సర్వీసెస్ అందజేస్తున్నారు విత్ ద మినిమం కాస్ట్. సో జిఎస్టీ సువిధా కేంద్ర బిజినెస్ ఐడియా అనేది చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఐడియా అంటారు దీనికి. సో ఇది ఎవరెవరు చేయొచ్చు అంటే ప్రతి ఒక్క మహిళ, కొంచెం నేను ఒక 10th గ్రాడ్యుయేట్ లేకపోతే ఇంటర్ చేశాను అన్న వాళ్ళ నుంచి ఇంకా ఎవరైనా చేయొచ్చు. రిటైర్డ్ పీపుల్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి నాకు జస్ట్ అంటే కొంతవరకు తెలుసండి, అంతగా నాలెడ్జ్ లేదు పెద్దగా అన్నవాళ్ళు, తర్వాత ఇంకా ఇతర అందరూ దీనికి అర్హులే. సో ఈ బిజినెస్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ ఎలా ఉంటుంది, తర్వాత మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్లోకి వెళ్దాం. మన గవర్నమెంట్ ప్రధానమంత్రి అంటే ఇక్కడ చూడండి, జిఎస్టీ సువిధా కేంద్ర అనేది ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారి నుంచి ఇది జిఎస్టీ అనేది లాగు అయ్యింది కదా మన కంట్రీలో. సో ఎంకరేజ్ అనేది ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. గవర్నమెంట్ నుంచే ఎంకరేజ్మెంట్ అనేది అయ్యింది. ఎందుకు ట్యాక్స్ బెనిఫిట్స్ కావచ్చు, ఇతర ఎందుకు అంటే మన కంట్రీ డెవలప్మెంట్స్కి, అంటే ఇప్పుడు రోడ్స్ వేయాలి, చాలా వరకు డెవలప్మెంట్స్ చెయ్యాలి కంట్రీలో అంటే చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ నుంచే మనకు చాలా డబ్బులు అనేది మనము తీసుకొని గవర్నమెంట్ చేస్తూ ఉంటామన్నమాట. సో అలాగే ఎటువంటి సర్వీసెస్ ఇందులో మనము చూడొచ్చు అంటే చాలా సర్వీసెస్ జిఎస్టీ సువిధా కేంద్ర అయితే మనకు కల్పిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంటైర్ ఇయర్ ఫిల్లింగ్, తర్వాత వచ్చేసి సోల్ ప్రొప్రైటర్షిప్, తర్వాత ఎల్ఎల్పి పార్ట్నర్షిప్, అండ్ తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్, మంత్లీ రిటర్న్ ఫైలింగ్ కాంపిటీషన్ అండ్ యాన్యువల్ రిటర్న్స్, క్యాష్ రీఫండ్, చాలా ఉన్నాయండి. అండ్ తర్వాత వచ్చేసి ఫామ్ సబ్మిషన్స్, స్కీమ్ రెగ్యులేషన్ రిటర్న్స్, ఇవన్నీ అంటే ఒక్కసారి మనము ఇందులో వీళ్ళకి కనెక్ట్ అవ్వాము అంటే ఒక మంచి ప్లాట్ఫామ్, సర్వీస్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ అనేది చూడొచ్చు. అది కూడా జస్ట్ ఇంటి నుంచే మనము ఈ బిజినెస్ అనేది చెయ్యొచ్చు. అట్ ద సేమ్ టైం చాలా తక్కువ సమయంలోనే మనకు ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ కూడా చాలా తక్కువ. జస్ట్ ఒక పర్ డేలో మీరు ఒక 2 to 3 అవర్స్ కేటాయిస్తున్నారు అంటే ఈ బిజినెస్ అనేది హాయిగా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ జిఎస్టీ సువిధా కేంద్ర వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక టీమ్ని ఏర్పాటు చేస్తారనమాట. సో ఆ టీం మొత్తము ఏవేవైతే మీకు రిజిస్ట్రేషన్స్ పని కానివ్వండి, జిఎస్టీ రిలేటెడ్ ఇంకా ఇతర ఉన్నాయి కదా సర్వీసెస్, ఇవన్నీ ఆ టీం మొత్తం చూసుకుంటుంది. సో యు ఆర్ జస్ట్ అంటే మీకు జస్ట్ రెఫరెన్స్ ఇచ్చి మినిమల్గా ఒక కస్టమర్ ఆధార్ ఐడి, సమ్ నేమ్ అండ్ సమ్ దేర్ నంబర్ యూ హ్యావ్ టు సబ్మిట్ దెమ్, అంతే ఉంటుంది మీ పని, ఎక్కువ కూడా ఉండదు. ఆ మినిమం అది కూడా మీకు ట్రైనింగ్స్లో మంచిగా నేర్పిస్తారనమాట. అంటే కస్టమర్ ఎక్కడి నుంచి మనము తీసుకురావచ్చు, తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఎలాగా ఉంటుంది, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు వీళ్ళు తీసుకుంటారు అండ్ రిమైనింగ్ ఎక్కడ ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి ఎంత ఛార్జ్ చెయ్యొచ్చు అనేది కూడా ట్రైనింగ్లో వీళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్.
అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4,000 మీరు ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 3,000 అనుకోండి. సో 3,000 మీరు ఛార్జ్ చేస్తున్నారు అంటే దే విల్ టేక్ ఓన్లీ 800 అంటే 2,200 యూ విల్ గెట్ ద బెనిఫిట్ ఫర్ ఈచ్ పర్సన్. ఇలా జస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్కే కాదండి, ఇతర సర్వీసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జిఎస్టీ సువిధా కేంద్ర ఫ్రాంచైజ్. సో ఎవరైతే ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటారో వీటిలో కూడా చాలా చాలా డిఫరెన్షియేట్ మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది మనము చూడగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లోకల్ వైజ్గా చూసుకుంటే జస్ట్ మండల్ వైజ్గా వెళ్తున్నారా, లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్గా వెళ్తున్నారా, స్టేట్ వైజ్గా వెళ్తున్నారా, లేకపోతే జస్ట్ ఒక సిటీ చూస్ చేసుకొని అక్కడే చేయాలనుకుంటున్నారా అనే వాటిలో మీకు డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ రేట్ అనేది ఉంటుందన్నమాట. మినిమం మీరు ఒక 25K నుంచి 60K మీరు పెట్టగలరు ఇన్వెస్ట్మెంట్ అంటే మంచిగా ప్రాఫిట్ రేట్ అనేది చూడొచ్చు. అంత అంటే అమౌంట్ టోటల్ అమౌంట్ వీళ్ళు తీసుకోరు, మీకు డిపాజిట్ అమౌంట్ కూడా వీళ్ళు ఉంచి తర్వాత వచ్చేసి పర్ కస్టమర్కి ఇంత అనేది మీకు ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. అండ్ పని కూడా చాలా చాలా తక్కువ. ది బెస్ట్ బిజినెస్ ఐడియా కూడా దీనికి అనుకోవచ్చు మనం. ఎవరైతే బిజినెసెస్ చేస్తుంటారో వీళ్ళు కూడా చేయొచ్చు. ఎంప్లాయ్ అంటే ఏదో ఒకటి జాబ్ చేస్తూ కూడా ప్రైవేట్ జాబ్ ఇంకా ఖాళీ టైంలో ఈవినింగ్ టైమ్స్ కూడా ఇది చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చూడండి లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్స్ బిజినెస్ కూడా మన మోదీ గారే చెప్తున్నారనమాట. సో అంత మంచి బెనిఫిట్ బిజినెస్ ఇది జిఎస్టీ కేంద్ర సువిధ. సో సువిధా కేంద్ర బిజినెస్. సో ఎప్పుడైతే అంటే మన ఒక పిఎం వచ్చి పిఎంఈ ఇనిషియేటివ్గా తీసుకొని చెప్తున్నారు అంటే ఎంత అంటే మనకు ట్రస్ట్ బిల్డప్ ఎంత అవుతుంది మన బిజినెస్కి. తర్వాత వచ్చేసి దీని లాంగ్ రన్ ప్రాసెస్ అంటే ఒక్కసారి ఇది ఎస్టాబ్లిష్ అయ్యిందంటే టోటల్ కంట్రీ అండ్ రాబోయే న్యూ ఫ్యూచర్ బిజినెసెస్ కానివ్వండి అండ్ తర్వాత పాస్ట్ అంటే ఏవైతే రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారో వీటి అన్నిటికీ జిఎస్టీ సువిధా కేంద్ర అనేది చాలా చాలా బెనిఫిషియల్గా మారబోతుంది ఇన్ ఫ్యూచర్. సో ఎవరైనా సరే అండి ఎక్కడి నుంచి అయినా సరే ఈ బిజినెస్ అనేది ప్రారంభించేయచ్చు. సో ఇది అందరికీ బెనిఫిట్. మార్కెటింగ్ ఎలాగా మేడం అనుకుంటారా, ట్రైనింగ్స్లో వీళ్ళు క్లియర్ కట్గా అంటే మార్కెటింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉంటుంది అన్న వాటితో పట్టి మీరు అంటే మీ పని ఏంటి అన్నది, తర్వాత వచ్చేసి కస్టమర్ని ఎలా కన్విన్స్ చేయొచ్చు అన్నది డీటెయిల్గా క్లియర్ కట్గా మీకు ట్రైనింగ్లోనే మొత్తం వీళ్ళు డీటెయిల్స్ ఇస్తారండి. అండ్ మీరు ఈ కోర్స్ తీసుకున్నారు కాబట్టి జస్ట్ మేము కోర్స్ తీసుకున్నాము మేడం, జస్ట్ మీకు సర్వీస్ డైరెక్ట్ ప్రొవైడ్ చేయగలరా అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ, టు సపోర్ట్ యూ. నేను డైరెక్ట్ వీళ్ళతో కనెక్షన్ అనేది మీకు ఏర్పాటు చేస్తాను. జిఎస్టీ సువిధా కేంద్ర అనేది ఢిల్లీ నోయిడాలో ఉంటుంది. ఇది మెయిన్ బ్రాంచ్. అండ్ తర్వాత అక్కడి నుంచి మనము ఫ్రాంచైజ్ అనేది కొనుగోలు చేసుకొని ఇంటి నుంచే బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్.